పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రాం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం లీడర్షిప్. ఈ లీడర్షిప్ అనేటువంటి క్వాలిటీ చాలా అరుదైనటువంటి క్వాలిటీ. దీని గురించి ఏమంటారంటే ఎ లీడర్ లీడ్స్ బై యాన్ ఎగ్జాంపుల్, నాట్ బై ఫోర్స్. అంటే ఒక లీడర్ అనేవాడు అతని జీవితమే ఒక ఉదాహరణగా ఉంటుంది. ఈ లీడర్ అనేటువంటి పదంలో లీడ్ అంటే ముందుకు నడిపించేవాడు అని. ఫ్రెండ్స్, లీడర్ యొక్క క్వాలిటీస్ వర్ణనాతీతం. ఏ లీడర్నైనా తీసుకోండి, కొన్ని లక్షల మంది సమూహం ఉంటుంది, లీడర్ మాత్రం ఒక్కడే ఉంటాడు. అందరు లీడర్స్ కావచ్చుగా, ఎందుకు సమూహం ఉంటుంది? లీడర్ ఒక్కడే ఎందుకు ఉంటాడు? ఎందుకంటే ఆ లీడర్ అనే వ్యక్తి యొక్క క్వాలిటీస్ తెలుసుకుందాం. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు ఒకడే ఉంటాడని. ఆ యొక్క సమూహాన్ని ముందుకు నడిపించాలి అంటే దానికి ఒక ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ కలిగి ఉండాలి, ఆ కార్యదక్షత కలిగి ఉండాలి, సంయమనాన్ని పాటించాలి. తెలుగులో సామెత ఉంటుంది, భూదేవంత ఓర్పు, ఆకాశమంత సహనం. అది సామెత కాదు, నిజంగా కలిగి ఉండాలి లీడర్ అనే వ్యక్తి. అలాగే ఏదైనా ఒక వర్క్ పట్టుకున్నప్పుడు దాని పట్ల కమిట్మెంట్, డెడికేషన్, డిటర్మినేషన్, ఆ సమూహాన్ని ప్రాపర్ వేలో నడిపించడం. మొదట తాను రంగంలో ముందు ఉంటాడు. అంటే ఈ యొక్క విశిష్ట లక్షణాలన్నింటినీ కలిపితే ఆ వ్యక్తి లీడర్ అవుతాడు. మరి మిగతా వాళ్ళలో అవి ఉండవు కాబట్టే వాళ్ళు సమూహంలో ఒకరవుతారు. ఈ లీడర్ యొక్క వర్క్ చాలా విభిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ మన డాబా మీద ఎక్కి చూస్తే పక్షులు పోతూ ఉంటాయి. కొన్నిసార్లు అవే ఒక 30-40 పక్షులు ఇలా వీ షేప్లో వెళ్తూ ఉంటాయి. ఈ వీ షేప్లో ఒక పక్షి ముందు ఉంటుంది, అంటే ఎగ్జాక్ట్ మిడిల్ ఉంటుంది, అన్నిటికంటే కొంచెం ముందు ఉంటుంది. దాన్ని అలానే గమనిస్తూ ఉంటే కొద్దిసేపు తర్వాత ఆ ముందున్న పక్షి వెనక్కి వస్తుంది, వెనకలున్న పక్షి ముందుకెళ్తుంది. ఎందుకని? ఆ ముందు ఉన్న పక్షి గాలిలో ఉండేటువంటి ఆ యొక్క ఫోర్స్ని ఫస్ట్ ఎక్కువ వచ్చేది ఆ పక్షికే. ఈ సైడ్కు ఏ పక్షులు అయితే ఉన్నాయో దాని మీద అంత ఫోర్స్ ఉండదు. మనం ఈవెన్ పక్షుల్లో కూడా దాన్ని గమనించవచ్చు. అలాగే లీడర్ ఎప్పుడు తాను ముందుండి సమూహాన్ని అంతా నడిపిస్తాడు. ఆయన ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఉంటాడు. ఆయన యొక్క క్వాలిటీస్ అద్దం పడతాయి మనకు. ఉదాహరణకు మనందరికీ తెలుసు, బాహుబలి సినిమా మనం చూసినప్పుడు అందులో ప్రభాస్ యొక్క క్యారెక్టర్, దాన్ని ఒక గొప్ప లీడర్షిప్గా చెప్పుకోవచ్చు. ఒకానొక సమయంలో యుద్ధం చేసేటప్పుడు కాలకేయులతో వీళ్ళు లిటరల్గా ఓడిపోయారు అనేటువంటి సంకేతం వస్తుంది. అందరూ డిసైడ్ అయిపోతారు, అయిపోయింది ఇది యుద్ధం, మనం ఆల్మోస్ట్ ఓడిపోయామని. కానీ అందరిలో వచ్చి ఒక స్ఫూర్తిని నింపుతాడు, అందరిలో వచ్చి ఒక గొప్ప ప్రేరణను తీసుకొస్తాడు. దాంట్లో డైలాగ్ ఉంటుంది, నాతో పాటు వచ్చేది ఎవరు, నాతో పాటు సచ్చేది ఎవరు. అంటే ఈ విషయాలు ఏవి చెప్పుకోకుండానే వాళ్ళందరూ కూడా యుద్ధం చేయొచ్చుగా. లీడర్కు తను అనుకున్న లక్ష్యం తప్ప మిగతావేవి కనపడవు, కానీ ఈ మిగతా సమూహానికి అన్నీ కనపడుతుంటాయి. అందుకే వాళ్ళు సమూహం అయ్యారు, ఇతను లీడర్ అయ్యాడు. ఈ రోజుడికి స్వామి వివేకానంద గారిని మనం తలుచుకుంటాం. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? ఎందుకని? గొప్ప లీడర్ ఆయన. ఎక్కడో ఛాయ్ అమ్ముకునే వ్యక్తి, ఛాయ్ వాలాగా పిలబడేటువంటి వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి పోస్ట్లో కూర్చొని ఇది వరకెప్పుడు ఏ ప్రధానమంత్రి చేయనంత వర్క్ అద్భుతంగా చేస్తూ ఎంటైర్ కంట్రీని ఆయన లీడ్ చేస్తున్నాడు. అంటే ఒక్కసారి ఆ వ్యక్తి అలా ఎలా అయ్యాడు అని మనం వెనక్కి తిరిగి చూస్తే ఆ వ్యక్తి యొక్క క్వాలిటీస్ మనకు అర్థమవుతాయి. ఆ క్వాలిటీసే ఆయన్ని లీడర్గా చేశాయి. ఒక యోగి ఆదిత్యనాథ్ గారిని చూస్తే ఒక సన్యాసి, భారతదేశంలో ఉన్న అందరూ సీఎంలలోకి వెళ్ళా పవర్ఫుల్ సీఎం. డెవలప్మెంట్ గురించి ఆయన మాట్లాడాడు, డెవలప్మెంట్ చూపిస్తాడు. అంటే పర్ఫెక్ట్ లీడర్. ఆ క్వాలిటీస్ ఆ పర్సన్ అలా తయారు చేస్తాయి. శరీరాలు అందరూ ఒకటే, నరేంద్ర మోడీ గారి శరీరం ఒకటే, మన శరీరం కూడా ఒకటే, యోగి ఆదిత్యనాథ్ గారి శరీరం కూడా ఒకటే. క్వాలిటీస్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు లీడర్ అవుతావా, కొన్ని కోట్ల మందిలో ఒక మనిషి అవుతావా అన్నది ఈ క్వాలిటీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి.
ఈ క్వాలిటీస్ పాటించాలంటే ఆత్మ స్థాయి కూడా చాలా గొప్ప స్థాయిలో ఉండాలి, గొప్ప స్థితిలో ఉండాలి. అదర్వైజ్ ఈ క్వాలిటీస్ మనకెందుకు, మనకేం అవసరం? అందరూ ఇలా ఉండాలని అనుకోరు, వాళ్ళకి అనిపించదు కూడా. ఎందుకంటే ఆ ఆత్మస్థితిలో ఆత్మస్థాయిలో ఉంటే తప్ప ఆ ఆలోచనలు కూడా రావు. నరేంద్ర మోడీ గారి జీవితాన్ని చూస్తే ఒక మనిషి 8 గంటలు నిద్రపోవాలంటారు, ఆయన సగమే నిద్రపోతాడు, 4 అవర్సే నిద్రపోతాడు. కానీ మనందరికన్నా శక్తివంతంగా ఉంటాడు, మనందరికన్నా అద్భుతంగా ఉంటాడు ఆయన. ఫ్రెండ్స్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే లీడర్ యొక్క క్వాలిటీస్ ఏంటి అన్నది మనకు తెలిస్తే మనం ఈ భూమండలం మీద ఒక గొప్ప లీడర్గా తయారవుతాం. ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో లీడర్ అవ్వాలి. ఆ లీడర్ అవ్వాలంటే కావాల్సిన లక్షణాలను మనం పుణికిపుచ్చుకోవాలి. కొంతమందికి సహజంగానే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆత్మస్థాయిని బట్టి. లేని వాళ్ళు ఆ క్వాలిటీస్ మీద వర్క్ చేసుకోవాలి. లీడర్కు ఉండేటువంటి బాధ్యత అసామాన్యమైనది, చిన్న విషయం కాదు. ఒక ఇంట్లో 3 లేదా 4 ఉంటే ఆ ఇంటిని నడపడానికి కింద మింద పడుతుంటారు, నానా తంటాలు పడుతుంటారు. దేశాన్ని నడిపిస్తారు ఇక్కడ నరేంద్ర మోడీ గారు. ఒక దేశాన్ని, కొన్ని కోట్ల మందిని. చిన్న విషయమా? పాక్ ఆక్రమిత కాశ్మీర్కి అక్కడ వెళ్ళాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఈయనేమో అక్కడికే పోయి సంబరాలు చేసుకొని వస్తాడు. ఈయన చిన్న విషయమా? ఎక్కడ ప్రాబ్లం ఉంటే మనిషి అక్కడికి పోతాడు డైరెక్ట్గా. పోగలరా ఎవరైనా? ఇది ప్రాబ్లం, ఇది సమస్య అంటే ఆ సమస్య మీదే కూర్చుంటారు. అవుతుందా ఒక మామూలు వ్యక్తి వల్ల? శతాబ్దాల తరబడి రానటువంటి రామ మందిరాన్ని ఇట్లా తీసుకొచ్చేశారు. చిన్న విషయమా? మన దేశానికి ఏదైతే ప్రమాదకరమో వాటన్నింటినీ ఈజీగా క్లియర్ చేస్తూ వచ్చారు. ఇది వరకు ఏ ప్రధానమంత్రి చేయని పనులన్నీ నరేంద్ర మోడీ గారు చేస్తూ వచ్చారు. చిన్న విషయమా? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. లీడర్లో కూడా 2 రకాలు ఉంటారు. క్వాలిటీస్ కలిగి ఉండడం అది లీడర్షిప్ అవుతుంది, బట్ దాన్ని మేనిఫెస్టేషన్లో కూడా అంతే పవర్ఫుల్గా ఉండటం. అది నరేంద్ర మోడీ గారిని చూస్తే పవర్ఫుల్ లీడర్ ఎలా ఉంటారో మనకు అర్థమవుతుంది. ఒక యోగి ఆదిత్యనాథ్ గారిని చూస్తే ఒక పవర్ఫుల్ లీడర్ ఎలా ఉంటాడో మనకు అర్థమవుతుంది. ఒక స్వామి వివేకానంద గారిని చూస్తే ఒక పవర్ఫుల్ లీడర్ ఎలా ఉంటాడో అర్థమవుతుంది. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ కొన్ని లక్షల మందిని నడిపించాడు ఆయన ధ్యాన ప్రచారం కోసం. ఎవరైనా డబ్బులు ఇస్తారంటే డబ్బులు ఇవ్వరు. పోనీ వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండ్ వస్తుందంటే లేదు. అమెరికా నుంచో ఇంకొకటి నుంచో కొన్ని సంస్థలకు డబ్బులు వస్తాయి కదా, అలా వచ్చే అవకాశం ఏమంటే లేదు. ఏం చెప్తారు వీళ్ళంటే ధ్యానం, ఇంకోటి ఏం చెప్తారంటే శాకాహారం. పొద్దున్న లేస్తే అందరు తినేది నాన్ వెజ్, ఎక్కడ చూసినా నాన్ వెజ్ హోటల్లే ఉంటాయి. వీళ్ళు మాత్రం పోయి బోర్డులు పట్టుకొని నిలబడతారు శాకాహారం తినాలని. 40 సంవత్సరాలు కొన్ని వందల మంది, వేల మందితో ధ్యాన ప్రచారానికి నడిపించారు ఆయన. వేల పిరమిడ్ సెంటర్స్ని నెలకొల్పారు ఆయన, చేతిలో చిల్లి గవ్వ లేకుండా. పత్రిజీ ఒక గొప్ప లీడర్. ఆయన ఎప్పుడు అందరికీ స్వేచ్ఛనిచ్చాడు. ఎవరిని పట్టి బిగించలేదు ఆయన, ఎవరిని కంట్రోల్లో పెట్టలేదు ఆయన. ఆ స్వేచ్ఛనే ఈరోజు పిఎస్ఎస్ఎం అయింది, పిఎంసి అయింది, లెక్కలేనన్ని సంస్థలు వచ్చేసాయి. ఒక లీడర్ ఎప్పుడు నిజమైన స్వేచ్ఛనిస్తాడు. ఒక లీడర్ ఎప్పుడు ఆయన ఎగ్జాంపుల్గా ఉంటాడు. ఒక లీడర్ ఎప్పుడు మాట్లాడాడు, తన మేనిఫెస్టేషన్తో చూపిస్తాడు. పత్రిజీ నువ్వు ధ్యాన ప్రచారం చేయి అని చెప్పేవాడు కాదు. ఆయన చేసే ధ్యాన ప్రచారం చూసి మిగతా వాళ్ళందరూ ప్రభావితమై చేసేవారు. అలానే ఆయన కింద ఉన్న సమూహం కూడా ఎంతోమంది గొప్ప గొప్ప లీడర్స్ తయారయ్యారు. ఫ్రెండ్స్, ఈ లీడర్ యొక్క మానసిక స్థితి చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. అందరూ ఆలోచించినట్లు వీళ్ళు ఆలోచించరు. ఏదైనా ఒక పని చేయాలంటే డబ్బులు కావాలి అని ఒక వ్యక్తి అంటాడు. పత్రిజీ ఏమంటాడంటే నువ్వు పని చేయడానికి డబ్బు కావాల్సింది నీ సంకల్పం కావాలంటాడు ఆయన. సార్, జనాలు నాన్ వెజ్ అన్నది లోపల నానుకుపోయి ఉంది సార్, వాళ్ళు ఎలా మానేస్తారు సార్ అని మామూలు వ్యక్తి అంటే, పిచ్చోడా సత్యాన్ని చెప్తే మారతాడు అని పత్రిజీ అంటారు. అంటే ఒక మామూలు వ్యక్తికి ఒక లీడర్కు చాలా తేడా ఉంటుంది. ఎక్కడ? ఆలోచన విధానంలో. అందుకే ఈయన లీడర్ అయ్యాడు, వీళ్ళు మామూలు వ్యక్తులు అయ్యారు. అందరిలాగే జీవించడం, అందరిలాగే ఒక మూసలో బతకడం అన్నది మామూలు వ్యక్తులు చేసే పని. కానీ లీడర్ ఎప్పుడు అలా ఉండడు. వీళ్ళందరికీ చాలా భిన్నంగా ఉంటారు. వీళ్ళ ప్రవర్తన కూడా చాలా భిన్నంగా ఉంటుంది. డాక్టర్స్ చెప్తారు నరేంద్ర మోడీ గారికి, సార్ మీరు నిద్రపోవాలి సార్ అని. అరే బాబా, నాకు అదండి అక్కర్లేదు, నాకు చాలు 4 అవర్స్. డాక్టర్కి 8 గంటల నిద్ర కావాలి, మామూలు మనుషులు కూడా 8 గంటల నిద్ర కావాలి. పత్రిజీ వర్క్ చేసేటప్పుడు స్వయంగా నేను చూసినప్పుడు భయపడేవాడిని.
నాకేమో నిద్ర లేక కళ్ళన్ని లోపలికి వెళ్ళిపోయేవి. ఆయనేమో 2 గంటలు పడుకున్నా 3 గంటలు పడుకున్నా మెరిసిపోయేవాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు నిద్రపోవాలి, తినాలి, సంపాదించాలి, ఆస్తులు కూడబెట్టాలి, పేరు, హోదా, కీర్తి, ఇవన్నీ వాళ్ళ బుర్రల్లో 0.1% కూడా ఉండవు. వాళ్ళ టార్గెట్ అంతా ఏ లక్ష్యం కోసం అయితే టార్గెట్ పెట్టారో ఆ లక్ష్యం అవుతుందా లేదా అన్న దాని తప్ప మిగతావేవి వాళ్ళ బుర్రల్లో లేవు. కనుకే వాళ్ళంతా పవర్ఫుల్గా ఉన్నారు. ఈ రోజుకి నరేంద్ర మోడీ గారి ఫ్యామిలీని చూస్తే ఆయన పిఎం అయి ఉండి వాళ్ళ కుటుంబం ఏ స్థాయిగానే తీసుకురావచ్చు ఆయన. కానీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఈయన చేసే పని ఈయన చేసుకుపోతున్నాడు. లీడర్ అంటే ఒక గొప్ప ఉన్నతమైన లక్షణాలన్నింటినీ రూపొందించుకొని అంతర్గతంగా మమేకమై ఉన్నటువంటి స్థితి అది. ఆ లక్షణాలు ఉన్నవాడు బై డిఫాల్ట్ లీడర్ అవుతాడు. శరీరాలు అందరివి ఒకటే, ఈ మెదడు ఒకటే, కానీ ఈ మెదడు యొక్క పనిచేసే తీరు ఆ లోపల ఉన్న క్వాలిటీస్ను బట్టి ఉంటుంది. లీడర్ యొక్క క్వాలిటీస్ ఉంటే లీడర్ అవుతాడు, సామాన్యమైన క్వాలిటీస్ ఉంటే సామాన్యమైన మానవుడు అవుతాడు. ఈ లీడర్ చాలా తెలివైనవాడు. ఈ లీడర్ అనేటువంటి వాళ్ళని ఒక వాటర్తో పోలుస్తాడు బ్రూస్లీ. ఎందుకంటే నీరు ఎక్కడైనా వెళ్ళగలదు, ఎక్కడ ఆగవు వాటర్. లీడర్ కూడా ఎక్కడ ఇరుక్కోడు, ప్రవహిస్తూ ఉంటాడు ఆల్వేస్. సామాన్యమైనటువంటి జీవించేటువంటి వ్యక్తుల యొక్క జీవితం అది ఎవరిని ప్రభావితం చేయలేదు, ఈవెన్ ఆ లైఫ్ వాళ్ళకు కూడా ఉపయోగపడదు. కానీ లీడర్గా ఉండేటువంటి జీవితం అంటే ఆ క్వాలిటీస్ అందరికీ ఉపయోగపడతాయి, తనకు కూడా ఇంకా ఎంతో బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ లీడర్షిప్ అన్నది ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుంచే ఈ క్వాలిటీస్ని అలవర్చుకోవాలి. మన క్లాస్లో కూడా ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే ఆ 100 మందికి ఒక లీడర్ ఉంటాడు. 100 మంది లీడర్లు ఎందుకు గారు? ఒకడే ఎందుకు అవుతాడు లీడరు? అక్కడ మనిషి కాదు, క్వాలిటీస్. ఫ్రెండ్స్, దీన్ని మనం గుర్తుంచుకుందాం. విద్యార్థి దశ నుంచే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ని మనం పెంపొందించుకోవాలి. అప్పుడు మన జీవితం అందరికీ ఉపయోగపడుతుంది, మనకి ఇంకా అద్భుతంగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లీడర్షిప్ అనే అంశం మీద ఆనంద్ కుమార్ గారు ఎంతో చక్కగా వివరించారు. అయితే ఈ రోజు నేను మీ ముందుకు ఒక రియల్ ఎగ్జాంపుల్తో, అసలు లీడర్ అంటే క్వాలిటీస్ ఎలా ఉండాలి అనేది ఒక రియల్ ఎగ్జాంపుల్తో నేను మీ ముందుకు వచ్చాను. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకి చైర్మన్గా ఉండేవారు సతీష్ ధావన్ గారు. భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా అంతరిక్ష పరిశోధన కోసం SLV-3ని లాంచ్ చేయడానికి పూనుకుంది. ఈ ప్రయోగం కోసం ఒక బృందాన్ని తయారు చేసింది. ఆ బృందానికి ప్రాజెక్ట్ లీడర్గా అబ్దుల్ కలాం గారిని నియమించడం జరిగింది. అయితే ఆ మొదటి ప్రయత్నం విఫలం కావడంతో వారిపైన ఎన్నో విమర్శలు వచ్చాయి. అప్పుడు సతీష్ ధావన్ గారు మీడియా ముందుకు వచ్చి, ఆ ఓటమికి బాధ్యత నాది, నా టీంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది, 1 సంవత్సరంలో ఇదే ప్రయోగాన్ని మళ్ళీ మేము విజయం చేసి చూపిస్తామని మీడియాకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆ టీంతో చేసిన ప్రయోగంలో విజయం సాధించారు. అప్పుడు సతీష్ ధావన్ గారు మీడియా ముందుకు వెళ్లకుండా ఈ సక్సెస్కి అబ్దుల్ కలాం గారు మరియు టీమే కారణమని చెప్పి మీడియా అందరికీ కూడా తెలియజేశారు. సతీష్ ధావన్ గారి లీడర్షిప్ క్వాలిటీస్ని చూసిన అబ్దుల్ కలాం గారు తన జీవితంలో కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన కూడా ఆచరించడం మొదలుపెట్టారు. ఒక గొప్ప లీడర్లో ఉన్న క్వాలిటీస్ ఈరోజు మనం సతీష్ ధావన్ గారిలో చూసాం. ఇక్కడ మనం ఈ స్టోరీ అబ్జర్వ్ చేయగలిగితే, ఒక ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఒక లీడర్గా తన ముందు నుంచుని మీడియా ముందుకు వచ్చి నాది బాధ్యత అని చెప్పారు. ఒక సక్సెస్ పొందినప్పుడు నా టీమే ఇది సాధించిందని చెప్పి మీడియాకి అందజేశారు. ఇది ఒక గొప్ప లీడర్ క్వాలిటీ అని మనం గుర్తించవచ్చు. సో ఒక లీడర్గా తయారవ్వాలి అంటే మనం ఒక స్ఫూర్తిని, ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు సతీష్ ధావన్ గారు మనకి ప్రూవ్ చేశారు. సో ఈ రోజు నుంచి మీ ఒక లీడర్షిప్, ఎవరైతే లీడర్గా ఉండాలి అనుకుంటున్నారో, ఇలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ని మనలో పెంచుకుంటే ఎంతో ఇన్స్పిరేషన్గా వరల్డ్కి ఎంతో స్ఫూర్తిని మీరు తీసుకురాగలరు. సో ఇది ఈరోజు ఒక రియల్ ఎగ్జాంపుల్ సతీష్ ధావన్ గారి గురించి. సో మరొక ఎపిసోడ్లో ఒక మంచి ఎగ్జాంపుల్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఒక సక్రమమైన మార్గంలో నడవాలి అని అంటే సరి అయిన మార్గం ఉండాలి, సరి అయిన దారి చూపించే వ్యక్తి ఉండాలి. అలా సరి అయిన దారి చూపించాలి అని అంటే ముందుండి నడిపించే ఒక వ్యక్తి ఉండాలి. ఆ ముందుండి నడిపించే వ్యక్తినే
లీడ్ చేసే వ్యక్తినే లీడర్ అంటాం. సమాజంలో పలు రకాల వ్యక్తులు ఉంటారు, పలు రకాల ఆలోచన భావాలతో ఉంటారు. ఏ పని ఏ విధంగా చేయాలి అని మనందరం కూడా కొన్ని కట్టుబాట్లను పెట్టుకొని ఆ విధానాలన్నింటినీ అందరూ పాటించేలా చేసేవాడే లీడర్. ఆ కట్టుబాట్లన్నీ కూడా ఎటువంటి ఇబ్బందిని కలిగించకుండా సమాజం అంతా కూడా ఒకే త్రాటిలో నడుస్తూ మంచి పురోగతిని సాధిస్తూ అద్భుతమైన ప్రయాణాన్ని ఈ సమాజం అంతా చేసేటప్పుడే ఆ లీడర్ నిజమైన విజయం సాధించాడు అని మనం భావిస్తాం. ఒక లీడర్ గురించి మనకు ఎంతో చక్కగా మన ఆనంద్ కుమార్ గారు వివరించారు. అయితే లీడర్షిప్, లీడింగ్ వీటన్నిటినీ కూడా మనం పలు విధానాలలో మనం చూడొచ్చు. ఒక క్లాస్ రూమ్లో ఒక లీడర్ ఉంటాడు. అదేవిధంగా క్రికెట్ లాంటి ఆటల్లో కూడా ఒక లీడర్, అతనిని మనం కెప్టెన్ అంటాం. అదేవిధంగా మన సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక రాజకీయ నాయకుడు, ఒక లీడర్గా మనకు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మనల్ని ముందుండి నడిపిస్తూ ఉంటారు. సో వీరందరూ లీడర్స్ అయినప్పుడు వీరి యొక్క ఆలోచన భావనలు ఇంకెంత అద్భుతంగా ఉండాలి. మనల్ని లీడ్ చేస్తున్న వీరందరూ ఎంత పాజిటివ్ ఆలోచన దృక్పథం ఉండాలి వారికి. అటువంటి వారిని మనం ఎన్నుకోవడం జరగాలి. అటువంటి వారే మనల్ని పరిపాలించాలి. యథా రాజా తదా ప్రజ అంటారు కదా, కానీ యథా ప్రజ తదా ప్రజ కూడా. ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా మనం అర్థం చేసుకొని సరి అయిన లీడర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈరోజు సినిమా ఉదాహరణ, ఒకటి కాదు రెండు కాదు, ఒక సరైన లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మనకు ఉదాహరణ రూపంలో చెప్పిన చాలా సినిమాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాలనుకుంటే మొదటిగా ఒకే ఒక్కడు అనే మూవీ ఉంది, దాని తర్వాత లీడర్ అనే మూవీ ఉంది, తర్వాత భరత్ అనే నేను, అదేవిధంగా మనందరికీ ఫేవరెట్ క్రికెటర్ అయిన MS ధోని గారి జీవిత చరిత్ర. ఈ 4 మూవీస్ నుంచి కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉండాలి అనేది మనం చాలా క్లారిటీగా, ఎంత ధర్మబద్ధంగా మనం ఉండాలి అన్న విషయాలన్నింటినీ కూడా మనం ఈ సినిమాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో మనం ఒకే ఒక్కడు మూవీ గురించి మాట్లాడదాం. సో ఒకే ఒక్కడు మూవీలో ప్లాట్ ఏంటంటే, ఒక సామాన్య కుటుంబానికి చెంది ఒక చక్కని ఉద్యోగం, అంటే ఒక యాంకరింగ్ ఉద్యోగాన్ని ఎంచుకొని చక్కగా ఒక జర్నలిజంని తన యొక్క వృత్తిగా చేసుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటాడు మన హీరో. ఆయన యొక్క జీవితంలోకి అనుకోకుండా ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. అదేంటంటే ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసే ఒక అవకాశం వస్తుంది. సో ముఖ్యమంత్రి గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలాంటి భయం ఉంటుంది, అలాంటి భయాన్ని కూడా అధిగమించి ముఖ్యమంత్రి గారితో స్ట్రైట్గా మాట్లాడడానికి ఎంతో ప్రిపేర్ అవుతాడు మన హీరో. అలా ప్రిపేర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారిని ఎదుర్కొని ముఖ్యమంత్రి గారు మరియు వారి యొక్క ప్రభుత్వం చేస్తున్న ఎన్నో రకాల స్కామ్స్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాడు. ఆ విషయం చూసిన ముఖ్యమంత్రి భయపడి ఈ లైవ్ టెలికాస్ట్ ఇమీడియట్లీ ఆపేయండి అని జర్నలిస్ట్కి, మన హీరోకి సైగ చేస్తూ ఉంటాడు. ఇలా సైగ చేస్తున్నా సరే హీరో ఏమాత్రం బెదరకుండా ముక్కుసూటిగా ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో ముఖ్యమంత్రికి ఏం చెప్పాలో తెలియక, నీకేం తెలుసు అసలు ముఖ్యమంత్రి పదవి అంటే, అక్కడ కూర్చోవాలి అంటే ఎన్ని ఎదుర్కొని ఉండాలి, ఎంత కష్టమో నీకేం తెలుసు అన్న విషయాన్ని సూటిగా అడుగుతాడు జర్నలిస్ట్ని. దానికేముంది, ధర్మమైన మార్గంలో పనులు చేస్తే ఎలాంటి పని అయినా సరే అత్యంత సులువుగా చేయొచ్చు అన్నంత ఈజీగా మన హీరో సమాధానం ఇస్తాడు. అయితే నువ్వు ఒక్కరోజు నా ప్లేస్లో ఉండి నువ్వు పరిపాలించి చూపించు, అప్పుడు నేను నమ్ముతా అని ఒక ఛాలెంజ్ విసురుతాడు. అప్పుడు లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది కాబట్టి హీరో ఒక్కసారి తడబడిన వెంటనే ఈ ఛాలెంజ్కి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని వెంటనే ఛాలెంజ్ తీసుకుంటాడు. ఛాలెంజ్ తీసుకున్న మరుక్షణమే చూస్తా నేను అని ముఖ్యమంత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని పరిణామాల తరువాత హీరోకి ముఖ్యమంత్రి పదవి ఒకరోజు పాటు దక్కుతుంది. ఒక్కరోజు ముఖ్యమంత్రి అని దేశమంతటా పలు విధాలుగా ఆయన గురించి ప్రచారం జరుగుతుంది. ఈ ప్రయత్నంలోనే ఒక రోజు అంతట్లో కూడా గత ప్రభుత్వం చేసిన అన్ని అన్యాయాలను, అక్రమాలను ఎండగడుతూ ఏవైతే నెగిటివ్గా జరుగుతున్నాయో పనులు అన్నిటినీ కూడా ఆయన సరిదిద్ది సక్రమంగా పిల్లలకు విద్య, సరైన వైద్యం, అదేవిధంగా అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్ని రకాల పనులను ఫోన్ లైన్లోనే చక్కదిద్దే విధంగా, ఎవరైతే అక్రమాలను చేస్తున్నారో, అన్యాయాలు చేస్తున్నారో అందరినీ కూడా అక్కడికక్కడే సస్పెండ్ చేసేసే విధంగా ఆర్డర్స్ ఇస్తూ ఎవరు చేయలేనన్ని అద్భుతమైన పనులన్నీ కూడా ఒక్క రోజులో చేసి చూపిస్తాడు మన హీరో. ఎప్పుడైతే తను అన్ని అద్భుతమైన పనులు చేస్తాడో రాత్రికి రాత్రే అతని గురించి అందరికీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అయినా సరే ప్రతిపక్షాలందరూ కూడా అతనిని చంపేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వీరిని కూడా ప్రజలందరూ ఇలాగే మంచి పనులు చేయాలని కోరుకుంటారు. ఇలాంటి వ్యక్తి బ్రతికుంటే కరెక్ట్ గా అదన్న ఉద్దేశంతో మన హీరోని కాల్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒక బ్రిడ్జ్ మీద నుంచి ఒక నదిలోకి దూకేయడం జరుగుతుంది మన హీరో. నదిలో నుంచి శరీరం అంతా మట్టితో కూడికిపోయి ఉన్న మన హీరో ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు.
ఎవరయ్యా ఇతను ఇలా మట్టితో కూర్చున్నాడు అని పక్కనే ఉన్న ఒక పాల వ్యాపారి చూస్తాడు. అలా మట్టితో కూరుకుపోయిన తన నిజమైన ముఖ్యమంత్రిని చూసిన ఆ పాల వ్యాపారస్తుడు తన దగ్గర ఉన్న పాలన్నీ తీసుకుని మన హీరో మీద కంప్లీట్లీ జల్లుతాడు. ఎప్పుడైతే తన మీద వేస్తాడో ఆ స్వామివారికి అభిషేకం జరిగినట్టుగా మన నిజమైన ముఖ్యమంత్రికి అభిషేకం జరుగుతుంది. తను ఒక స్వచ్ఛమైన వ్యక్తిలా బయటికి వస్తాడు. అందరూ కూడా అతను చేసిన అద్భుతమైన పనికి హర్షధ్వానాలు వ్యక్తపరుస్తారు. అప్పటి నుండి తను మరింతగా అద్భుతమైన పనులు చేయాలనే పూనుకుంటాడు మన హీరో. ఆ తర్వాత ఒక్కరోజు ముఖ్యమంత్రి పదవి అయిపోయిన వెంటనే ప్రజలందరూ కూడా అతని ఇంటి దగ్గర పడిగాపులు కాస్తూ ఉంటారు. ఆ సమయంలోనే ప్రతిపక్షాలు అతని ఇంటిని కూడా పేల్చేయడం జరుగుతుంది. తన తల్లిదండ్రులను కూడా దూరం చేస్తారు ఆ క్షణంలో. అయినా సరే అక్కడ ఉన్న చాలామంది ప్రజల యొక్క ఆర్తనాదాలను చూసి మరలా ముఖ్యమంత్రిగా నేను పోటీ చేస్తాను అని ఆయన శపథం పూనుతాడు. కొన్ని అద్భుతమైన పరిణామాల తర్వాత ఆయన మరలా ముఖ్యమంత్రి అయ్యి ఆ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడానికి పూనుకుంటాడు. అయితే ఇక్కడ నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మన ప్రొటాగనిస్ట్ ఎంత అద్భుతమైన పని చేశాడు అని అంటే, ఒక్క రోజులోనే ఈ సమాజంలో ఉన్న ఈ కీడ పురుగులన్నింటినీ కూడా, అంటే అన్యాయం అక్రమాలు చేస్తున్న వ్యక్తులందరినీ కూడా తొలగించేలా ఎన్నో అద్భుతమైన చట్టాలను తీసుకొచ్చి ఆ క్షణమే అందరినీ కూడా బాగుపరిచే విధానాలన్నింటినీ పొందుపరిచాడు. ఇంత అద్భుతమైన విషయాన్ని ఒక్క రోజులో చేయగలిగినప్పుడు అతనికి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవిని ఇస్తే ఇంకెంత బాగుంటుంది అని ప్రజలందరూ నమ్మారు. అతన్ని మరలా ముఖ్యమంత్రిని చేసుకున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ధర్మమైన మార్గంలో మనం లీడ్ చేయగలిగితే సరి అయిన లీడర్గా తయారవుతారు. వారికి ఒక్కరోజు అవకాశం వచ్చినా, సంవత్సరాల పాటు అవకాశం వచ్చినా ఎప్పుడు కూడా ప్రజలకు మంచే జరుగుతుంది అన్న విషయాన్ని ఒకే ఒక్కడు సినిమాలో మనకు అర్జున్ గారు నటించి చాలా చక్కగా వివరించారు. సో ఇదే విధంగా భరత్ అనే నేను, లీడర్ అనే మూవీస్లో కూడా మన ప్రొటాగనిస్ట్ అద్భుతమైన ధర్మమైన మార్గాలను ఎంచుకొని ప్రజల యొక్క ఇబ్బందులు ఏంటో అర్థం చేసుకొని తనకు ఇష్టం లేకపోయినా సరే ప్రజల కోసమని తన యొక్క ధర్మాన్ని పాటించడానికి ముందుకు వస్తాడు 2 సినిమాల్లో కూడా. ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా మనం చూడొచ్చు. ఎంఎస్ ధోని గారి జీవిత చరిత్రలో చూసుకుంటే అతని యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా క్రికెట్ మీద ఉన్నప్పుడు తనకి ఆ అవకాశాలు రాని సమయంలో ఎంతో కష్టపడి అవకాశాన్ని చేజెక్కించుకుంటాడు. తరువాత తన టీం అంతటినీ కూడా ఒక సరియైన కెప్టెన్గా వ్యవహరించి అద్భుతమైన విజయాన్ని మన భారతదేశానికి అందించారు. ఎన్నోసార్లు అందించారు. సో ఒక సరియైన లీడర్ ఉన్నప్పుడు వెనక తనని ఫాలో అయిన అందరూ ప్రజలు కానీ తన యొక్క ఫాలోవర్స్ కానీ అందరికీ కూడా ఒక చక్కని సరియైన విధానంలో లబ్ధి చేకూరుతుంది. ఒక లీడర్ ఇలా ఉండాలి అని మనం చెప్పడం కాదు, మనమే ఒక సరియైన లీడర్గా ఈ క్షణం నుంచే ఉండే ప్రయత్నం చేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఎవరి దగ్గర చూసేవి కాదు, మనం ఈ క్షణం పాటించాల్సినవి. మన జీవితాన్ని సరైన సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి అని అంటే ఈ క్షణమే మనం కూడా మన జీవితానికి ఒక లీడర్ అవుదాం. మన చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా సరైన మార్గాన్ని చూపిద్దాం. ఒక టార్చ్ బేరర్లా మనం అద్భుతమైన ప్రయాణాన్ని సాగిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా ఈ యొక్క ధ్యాన విద్యార్థి పుస్తకం నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా వీడియో రూపంలో పొందుపరచడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క ప్రయత్నానికి మనకు ఎంతగానో తోడ్పడుతున్న ఆనంద్ కుమార్ గారికి మరియు మనందరి ప్రియతమ గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కాన్సెప్ట్ని కంప్లీట్ చేసుకుంటున్నాం. మరొక అద్భుతమైన కాన్సెప్ట్లో మరొక ఎపిసోడ్తో నేను మీ ముందుకు వస్తాను. మీ జేవిఎన్ గోపాల్ సైనింగ్ ఆఫ్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్